మేము ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాం. ఆనాడు మేము ఇచ్చినటువంటి హామీల్లో పెద్ద ఎత్తున 90% అమలు చేసుకుంటూ వచ్చాం. ఇవాళ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఒక్కొక్క కిలో 50 నుంచి 55 రూపాయలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యాన్ని ఉచితంగా రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ పంచే పరిస్థితి ఎక్కడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాం. అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మిలాగా చూడటమే కాకుండా వాళ్ళందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం కోసం ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు సంఘటన ఈరోజు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ పట్టణాల్లో కూడా అమలు చేస్తా ఉన్నాం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పేదవాళ్ళందరికీ మేము ఇల్లు ఇచ్చి 5 లక్షల రూపాయలతో అందరికీ ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచుతామని ఇచ్చినటువంటి హామీల్లో ఇవాళ రాగానే 10 లక్షలు పెంచి అమలు చేస్తూ ఉన్నాం. ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి చేయటమే కాదు, గత 10 ఏళ్ళు ఏ ఒక్కసారి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుండా పూర్తిగా వదిలేసి విఫలమైతే మేము రాగానే మొదటి సంవత్సరంలోనే పరీక్షలు నిర్వహించడమే కాదు రిజల్ట్స్ను కూడా ప్రకటించాం. అట్లాగే గ్రూప్ 2 కూడా సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడమే కాదు రిజల్ట్స్ను కూడా ప్రకటించాం. వేలాది ఉద్యోగాల్ని మేము ఇచ్చినటువంటి హామీ మేరకు నిరుద్యోగ యువత యువకులకి అందించాం. విద్యపై తదేక దృష్టి సారిస్తామని చెప్పాం. విద్యే రేపటి ఈ తెలంగాణ భవిష్యత్తుని తలరాతను మారుస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాం. అందులో భాగంగానే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూలు కనీసం 25 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంటర్నేషనల్ సిలబస్తో ఇవాళ ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఉండే సిలబస్ని బోధనని ఆ బోధన చెప్పేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి రెసిడెన్షియల్తో సహా అక్కడే ఏర్పాటు చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా కాబోతా ఉన్నాం. అట్లాగే నగరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పీట వేస్తూ ఉన్నాం. ఈ రకంగా మేము చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అరకొరగా ఒకటి 2 ఉంటే అవిటి కూడా భవిష్యత్తులో ఆలోచన చేస్తాం. ఉన్న 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి రాష్ట్రంలో, మనుగురుతో పాటు ఇంకోటి కూడా ఉంది. వాటిపైన ఒక నిర్ణయం అంటే లీగల్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. దానివల్ల అది లా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఏమైనా ఉంటాయా? సిపిఐతో ఎటువంటి ఒప్పందం ఉంటుంది? అదేవిధంగా కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్తో పొత్తులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఆయా పార్టీలతో మాట్లాడటం కానీ పొత్తులకు సంబంధించిన అంశాలు కానీ పార్టీ అధ్యక్షులు ఆలోచన చేస్తారు, వాళ్ళు నిర్ణయం చేస్తారు. వారు చెప్పినట్టుగా రాష్ట్రంలో పార్టీ పరంగా నిర్ణయాలు జరుగుతాయి. దానికి సంబంధించి ఇప్పటికే నేను చాలా స్పష్టత ఇచ్చేసాను, క్లారిటీతో సహా చెప్పాను. ఇంకా వాళ్ళు అందులో తిరుగుతా అంటే వాళ్ళ కర్మ. నెక్స్ట్ అంటే మొన్న మీరు తమకు వారికి బాబు అందరూ ఒకే కార్లో వెళ్ళడం